నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ 12:30 రైట్ నా. ఒక గంట అయింది లేచి ఫ్రెష్ అయినా. సాటర్డే కదా, కొంచెం ఇంట్లో మన రొటీన్ పనులు చేయాలి. ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి ఒక గంట సేపట్లో ఫోన్ మాట్లాడినా అండ్ ఆకలి అవుతుంది. సో ఆన్ ప్రోటీన్ బార్. ఫ్లాష్ బ్యాక్. ఆల్సో మైండ్ కొంచెం ప్రీ ఆక్యుపైడ్ ఉంది రైట్ నా బికాస్ ఆఫ్ న్యూ ట్రంప్ బాయ్ రూల్. H1 లేదో పంచాయతీ వస్తుంది కదా, అంత అదే నడుస్తుంది. చూద్దాం ఏమవుతుందో. పెద్ద స్ట్రెస్ ఏం లేదు, దేఖ్లేంగే. A little later. I just made a egg frankie. మెంటల్ లెస్తుంది కదా, కొంచెం దీన్ని సెట్ చేద్దాం. A few moments later. యో టైం 4:45 అవుతుంది. మన ఫోన్ ది ఫ్రంట్ డిస్ప్లే రిపేర్ చేపిద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఆపిల్ స్టోర్ కి పోయి రిపేర్ చేపిద్దాం. మొన్న పోయినప్పుడు అది రిపేర్ కావడానికి దగ్గర గంట సేపు అవుతుంది అని చెప్పిండు. సో ల్యాప్టాప్ పట్టుకోపోయి కొంచెం సేపు ఎడిటింగ్ చేసుకో, 2 పనులు అయిపోతాయి. లెట్స్ గో. ఏందిరా ఇంత పెద్ద లైన్ ఉంది ఫోన్ల కోసమే? క్రేజీ కదా. టెక్నీషియన్ లేడు, బొక్క లేడు, అందరు ఫోన్లు అమ్ముతున్నారు. మా దగ్గర ఇప్పుడు స్కోప్ లేదు, మండే అని చెప్పిండు. రేపు కూడా కాదంట, మండే. నైస్. 1 hour later. I'm back again to my cooking outfit. ఎందుకంటే I'm very hungry right now. It's about 6. My mind is pissed. I want to go to gym and today we have to complete 2 workouts. మన full day miss అయింది. సో full day ఇంకా లెగ్ డే 2 ఈరోజు పక్కా కంప్లీట్ చేసి పడుకోవాలి. ఆల్సో ఒక వీడియో ఎడిట్ చేసేది ఉంది అండ్ ఇవన్నీ చేయడానికి బాడీలో అసలు ఎనర్జీ లేదు. I think I've wasted about 2 to 3 hours today. 6 అవుతుంది కాబట్టి ఇంకా మన చేతిలో పడుకోవడానికంటే ముందు ఒక 6 hours ఉంది. So let's use this very wisely and let's try to be efficient in the next 6 hours as much as we can. And తినడానికి ఏదో random తిండి కాకుండా today I want to make something fancy. Also it should be healthy. చాలా బ్రెయిన్ స్టార్మ్ చేసిన తర్వాత పిజ్జా చేద్దామని ఫిక్స్ అయినా. బట్ ఇప్పుడు మనం పిజ్జా చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, గంట సేపట్లో పిజ్జా రెడీ అయిపోవాలి. విచ్ మీన్స్ we have about 7 PM to complete this. రూల్ నెంబర్ 2, ఏం లేదు, పోయి స్టార్ట్ చేద్దాం అంతే. సో have decided to make పనీర్ చీజ్ పిజ్జా. బట్ పనీర్ కూడా ఒక రకమైన చీజే కాబట్టి చీజ్ పిజ్జా అవుతుంది. ఆల్సో we have all the ingredients at home. Let's do it. I'm very excited for this because almost ఒక 2-3 వారాల నుంచి చేద్దామని చెప్పేసి చూస్తుండే. ఫైనలీ we are doing it now. Let's do that. We don't have much time. ఇచ్చి పడేద్దాం అంతే. ఆల్ రైట్, సో దీస్ ఆర్ ది కావాల్సిన పదార్థాలు ఫర్ కింద క్రస్ట్ కోసం. కొంచెం హెల్దీగా ట్రై చేస్తున్నాం. ఆల్సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ వాడుతున్నాం. ఇక్కడ నార్మల్ పిండి బదులు వీ హ్యావ్ సెల్ఫ్ రైసింగ్ ఫ్లోర్, అంటే దీంట్లో బేకింగ్ పౌడర్ అండ్ స్టాక్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. సో ఎక్స్ట్రా కలపాల్సిన అవసరం లేదు. ఎనీవేస్ ఇప్పుడు క్వాంటిటీస్ చూద్దాం. ఫస్ట్ 45 grams పిండి అండ్ ఒక 8 grams కోకోనట్ ఫ్లవర్ అండ్ ఒక 3 grams అట్లా ఈస్ట్ అండ్ నెక్స్ట్ ఏ బుద్ధి అయినంత గార్లిక్ పౌడరు. ఒక్కసారి లైట్గా మిక్స్ చేసేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 100 grams గ్రీక్ యోగర్ట్ అండ్ నెక్స్ట్ దీంట్లో ఒక 50 grams ఎగ్ వైట్స్. స్టఫ్ అంతా వేసినాక మంచిగా కలిపేస్తే సెట్. ఐ కెన్ సీ ద ఈస్ట్ ఫార్మింగ్, అంటే ఇట్లా కొంచెం టెక్స్చర్ వస్తుంది, ఎయిర్ బబుల్స్ అండ్ స్టఫ్ అదంతా. నెక్స్ట్ మనం ఈ పిజ్జాని ఎయిర్ ఫ్రైలో చేయబోతున్నాం. ఎందుకంటే మనం 1 hourలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. మనం తొందరగా కంప్లీట్ చేయాలంటే అదే మన ఆప్షన్. సో దానికోసం ఒక ఎయిర్ ఫ్రైర్ది షీట్ తీసుకొచ్చిన. ఒకవేళ షీట్ లేకపోతే ఏదైనా పార్చ్మెంట్ పేపర్ ఉంటే అది కూడా వాడచ్చు. నెక్స్ట్ మన డో మొత్తాన్ని మన షీట్లో వేయండి. నెక్స్ట్ కొంచెం ఇట్లా ఒక షేప్కి తీసుకురావాలి. పర్ఫెక్ట్ షేప్ ఏం అవసరం లేదు, ఒక యాంగిల్ ఉంటే చాలు. Meanwhile. ఎయిర్ ఫ్రైయర్ 400 degreesకి ప్రీహీట్ చేసి మన పిజ్జా తీసుకొచ్చి జాగ్రత్తగా దీంట్లో పెట్టి ఒక 5 minutes ఆన్ చేయాలి. నెక్స్ట్ ఈ గ్యాప్లో మనకు పనీర్ ఇంకా కొన్ని టాపింగ్స్ కోసం వెజీస్ కావాలి కాబట్టి మన పిజ్జా క్రస్ట్ అయ్యేలోపు లెట్స్ డూ దాట్. సో దానికోసం ఫస్ట్ మన మెయిన్ టాపింగ్ పనీర్. యూ హ్యావ్ ఇట్ హియర్. ఇప్పుడు పనీర్ కట్ చేసి పనీర్ని మెత్తగా చేయాలి అంటే నేను ఇంతకుముందు చెప్పిన స్ట్రాటజీ ఏంది? ఎస్, మన నింజా టెక్నిక్. కొన్ని వాటర్ మైక్రోవేవ్లో పెట్టి ఒక 3 minutes వేడి చేసి ఆ గ్యాప్లో పనీర్ ముక్కలు కట్ చేసుకొని వీటిని తీసుకుపోయి ఒక 2 నిమిషాల వేడి నీళ్ళ నానబెడితే మంచిగా మెత్తగా స్పాంజ్ లాగా తయారవుతుంది. లెట్స్ డూ దాట్. ఆల్ రైట్, 5 minutes అయింది. Let's take it out. All right, so this is a failed attempt because this air fryer sheet is not right. మొత్తం అతుక్కుపోయింది, షీట్ కరెక్ట్ లేదు. మేబీ పార్చ్మెంట్ పేపర్ వాడేది ఉండే కావచ్చు. సో this is definitely a failed attempt. Let's do it again. 1 minute later. Attempt number 2. Here we go again. ఆల్ రైట్, ఈసారి ఒక వ్యాక్స్ పేపర్ తెచ్చిన. ఆల్సో ఎందుకన్నా మంచిది, ఒకసారి వ్యాక్స్ పేపర్ మీద లైట్గా ఆయిల్ స్ప్రే చేద్దాం. ఇప్పుడు మన డో సెట్ చేద్దాం. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఒక పిజ్జా షేప్లో దీన్ని సెట్ చేద్దాం. లెట్స్ హోప్ ఇట్ టర్న్స్ అవుట్ నైస్ దిస్ టైమ్. ఇప్పుడు మన చేతులు ఇంకేం లేదు, మొత్తం ఎయిర్ ఫ్రైర్ చేతులు ఉంది. సో లెట్స్ కంటిన్యూ విత్ అవర్ ప్రోటీన్. వాటర్ వేడైనాయి. మన పనీర్ ముక్కలన్నీ తీసుకొని దీంట్లో వేసి ఒక 3 నిమిషాలు ఇట్లా వదిలేద్దాం. లుక్ ఎట్ దిస్ నౌ. ఎంత ఫ్లఫీగా, ఎంత స్పాంజ్ లాగా తయారవుతుందంటే హోప్ఫుల్లీ టర్న్స్ అవుట్ నైస్ దిస్ టైమ్. స్లోగా తీయడానికి ప్రయత్నం చేస్తున్నా.
later. This time I was able to peel half of it and the second half is gone. Another failed attempt, but we are not going to give up. We are going to make some sort of pizza. I don't know what, but we are going to make some. Ante. సో ఇంత ఫెయిల్ అయినాం కాబట్టి బేస్ కోసం లెట్స్ యూజ్ ఆర్ రెగ్యులర్ చపాతి. ఏం చేస్తాం, కుచ్ పాతా హే కుచ్ కోతా హే, ఏమేమో ట్రై చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఎంత ట్రై చేసినా బిస్కెట్ అయితేనే ఉంది. అందుకే బేస్కి చపాతీ వేసుకొని దానిపైన చీజ్ వేసుకొని దానిపైన మన టాపింగ్స్ వేసుకొని ఇక కళ్ళు మూసుకొని దాన్నే పిజ్జా అనుకొని తినేద్దాం. నెక్స్ట్ చపాతీ పైన కొంచెం మ్యారినారో సాస్ వేసి మంచిగా స్ప్రెడ్ చేద్దాం. నెక్స్ట్ మన టాపింగ్స్ అండ్ కొంచెం చీజ్, కొంచెం సేపట్లో చీజ్ మెల్ట్ అయ్యే వరకు పెట్టి తీసేస్తే సెట్. చీజ్ కరగడానికి కొంచెం మూత పెట్టేసి వదిలేద్దాము. ఒక 2 నిమిషాల నుంచి, లేకపోతే వేడిగా అవుతుంది కానీ కరుగుతలేదు. వి మేడ్ సంథింగ్ దట్ లుక్స్ లైక్ పిజ్జా. వామ్మో, ఎంత కష్టంగా ఉండేనా. హియోగో కట్ చేద్దాం. Look at this. Okay, worth it, Rama. This is good. By the way, it's 7:50 right now. Soon after. నిన్న పుల్ డే రోజు జిమ్ రాలే కదా, సో ఈ రోజు పుల్ డే అండ్ లెగ్ డే 2 కంప్లీట్ చేయాలి. లేకపోతే నా మనస్సాక్షి ఒక్కదు. ఈ రోజు నాకు అసలుకే నిద్ర పట్టదు. నేను ఎట్లా అట్లా పడుకున్నా బికాస్ ఆఫ్ మెంటల్ క్రైసిస్ అండ్ బికాస్ ఆఫ్ ట్రంప్ మా. ఈ రోజు ఎక్స్క్యూజ్ తీసుకోవడానికి కూడా నాకు అసలు స్కోప్ లేదు. సో పుల్ డే అండ్ లెగ్ డే రోజు 2 కంప్లీట్ చేయాలి కాబట్టి ఐ వాంట్ స్టార్ట్ విత్ మై లీస్ట్ ఫేవరెట్ ఎక్సర్సైజ్ విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ బట్ ఐ హ్యావ్ టు డూ, అండ్ దాట్ ఈస్ ఆ లైంగ్ లెగ్ కర్వ్. నాకు నచ్చదు. ఎందుకు ఒక పాత వీడియోలో అయిపోయినా గుర్తుందా, అది పడుకొని చేయాలి కాబట్టి ఆ వర్కౌట్ చేసే ప్రతిసారి నాకు ఆ ప్యూకిష్ సెన్సేషన్ వస్తుంది. కొన్నిసార్లు ఎంటీ స్టమక్తో చేసినా నాకు అట్లనే అనిపించింది. ఎంటీ స్టమక్తో చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది, బట్ ఎందుకు ఎంటీ స్టమక్ చేసినా నాకు కొన్నిసార్లు అట్లనే అనిపిస్తుంది. నాకు ఆ లైంగ్ లెగ్ కర్ల్స్ అస్సలు నచ్చదు. సీటింగ్ లెగ్ కర్ల్ ఉంటే బాగుంటుండే. మన దగ్గర ఇక్కడ ఆ మిషన్ లేదు. ఫస్ట్ అది అయిపోగొట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఇచ్చి పడేద్దాం. ఆల్రెడీ బుర్ర బ్లాస్ట్ అవుతుంది, బట్ వీ హ్యావ్ అ లాట్ టు డూ. లెట్స్ డూ ఇట్. ఇక్కడ వేవ్స్ లాగా కనిపిస్తుందా? నెగిటివ్ చేసేటప్పుడు షేక్ అవుతుంది లోపల మజిల్. Just then. వర్కౌట్ మధ్యలో ఉన్నా ఇంకా అయిపోలేదు. ఇప్పటిదాకా జిమ్కి రాకముందు 1 గంటన్నర ముందు కొన్ని గ్రోసరీస్ ఆర్డర్ పెట్టుండే, వచ్చినాయి, పోయి పిక్ చేసుకోవాలి. హాఫ్ వే త్రూ ద వర్కౌట్ అప్పుడే కుంటున్నా. స్టఫ్ ఇట్స్ వెరీ హెవీ. 15-20 కిలోలు ఉంటుంది కనీసం. 5 minutes later. We are done with the workout, but I want to do something that we not usually do. This is my first time doing this. రోప్కి ఎంత మీదకి పోగలుగుతుందో చూద్దాం, ట్రై చేద్దాం. A few inches later.
ఇప్పుడే ఇంటికి వచ్చిన 12 అవుతుంది. ఆ లాస్ట్ది మీదికి ఎక్కడానికి ఎక్కినా కదా, అది ఎక్కి కిందికి దిగగానే ఛార్జింగ్ అయిపోయింది. ఎట్లెక్కిన్నో ఏందో కూడా చూసుకోలేదు. ఇప్పుడు చూస్తా, ఒక నిమిషం. 12 seconds later. ఇప్పుడే ఆ క్లిప్ చూడడం జరిగింది. ఓకే, పర్లేదు. ఫస్ట్ అటెంప్ట్ కి ఇట్ వాస్ నైస్, బట్ కెన్ యూ సీ దిస్ రోప్ వల్ల కొంచెం స్కిన్ బిస్కెట్ అయింది. బట్ ఎనీవేస్ ఇట్ వాస్ ఫన్. ఐ లైక్ ఇట్. మై డూ అగైన్. ఇప్పుడు ఆల్రెడీ 12 అవుతుంది కాబట్టి ఇప్పుడు పోయి ఫ్రెష్ గా మంచిగా స్నానం చేసుకొని అండ్ ఐల్ బి బ్యాక్ ఆల్ ఫ్రెష్డ్ అప్. ఇట్స్ అబౌట్ అర్ధరాత్రి 1 రైట్ నౌ. డిన్నర్ చేసి మంచిగా పడుకుందాం. డిన్నర్ డన్. ఐమ్ గోయింగ్ టు స్లీప్. మనం రేపు పొద్దున్న మాట్లాడదాం అండ్ రేపు కంప్లీట్ చేయాల్సిన పనులు రేపు కంప్లీట్ చేద్దాం. ఇప్పుడైతే ఇక పోయి ప్రశాంతంగా పడుకుంటా. ఐ డిజర్వ్ ఇట్ బికాస్ ఆఫ్ ద 3 hour వర్క్అవుట్ దట్ వి హావ్ డన్ టుడే. సో మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బాయ్.